బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైష్ణవి హత్య కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది, కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మీరందరూ ఏదైతే కోరుకున్నారో, మీరందరూ ఏదైతే అనుకున్నారో అదే జరుగుతోంది, అదే జరిగింది. నిజానికి ఆ ముగ్గురు దుర్మార్గులని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కోరుట్ల వైష్ణవి హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్ అరెస్ట్ అయ్యారు. అదుగు ఆ ముగ్గురి మీరు చూడొచ్చు. పోలీసుల వెనకాల ఉన్న ఆ దుర్మార్గులు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తున్న సందర్భం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంత దుర్మార్గం ఇది! అదిగో అత్త కాదు బహుశా ఇంకేం భాష మాట్లాడాలి అక్కడ. ఎందుకంటే వైష్ణవి పాలిట మృత్యు దేవత అంటూ ఉంటారు కదా, దేవత కాదు దెయ్యం. కోటలి పాలిట దెయ్యం అదిగో లక్ష్మి. దాంతోపాటు మిగిలిన ఇద్దరు ఆల్రెడీ హరిబాబు జైల్లో ఉన్నాడు. హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, సోదరులు ఆనంద్, అశోక్లను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్కు తరలించారు పోలీసులు. హరిబాబు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని కుటుంబ సభ్యులు కుట్ర పన్నారనేది ఆ కుటుంబం ఆరోపణ. అంటే వైష్ణవి కుటుంబం ఆరోపణ. కట్నం రాలేదని వైష్ణవిని హింసించింది హరి ఫ్యామిలీ. కట్నం కోసం వైష్ణవికి మానసికంగా, శారీరకంగా వేధించింది ఆ కుటుంబం. హరికి హత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే హరిని హత్యకు ఆ కుటుంబం ప్రేరేపించింది. తల్లివా నువ్వు, ఆడదానివా నువ్వు, మనిషివా నువ్వు? ఇది ఈరోజు సమాజం ప్రశ్నిస్తోంది. లక్ష్మి, నిన్ను మనిషిగా కూడా నీకు ఈరోజు విలువ లేదు. ఆడదానిగా ఇంకా ఆ సందర్భం లేనేలేదు. ఇంకా మనిషిగా వాళ్ళ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. ఎప్పుడైతే ఒక ఆడబిడ్డని కొడుకుని ప్రేరేపించి చంపేసేందుకు మీ కుటుంబం ఎప్పుడైతే కుట్ర పనిందో, అటువైపుగా నడిపించిందో, అదిగో మీరు చూడొచ్చు. హరిబాబుని తీసుకువెళ్తున్న ఆ విజువల్ మీరు చూడొచ్చు. పోలీసులు హరిబాబుని కూడా తీసుకువెళ్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు పోలీస్ స్టేషన్కి. అండ్ ఇంకోవైపు ఇదిగో లక్ష్మి, చూసుకో, నీ ఫ్రేమ్ ఒక్కసారి చూసుకో. నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే నువ్వు అనుభవించాలనుకున్నావో, కట్నం తీసుకొచ్చేసి కట్న కానుకలతో నీ ఇంటిని బంగారంగా మార్చేయాలనుకున్నావో, నీ భవిష్యత్ ఏమైందో చూసుకో, నీ బతుకు ఏమైందో చూసుకో. ఒక ఆడబిడ్డకి అన్యాయం చేసినందుకు నీ జీవితం ఏమైందో చూసుకో. జైలు పాలయ్యావు ఈరోజు, కటకటాల పాలయ్యావు ఈరోజు. నువ్వు కటకటాల పాలవడమే కాదు, నీ కుటుంబాన్ని కటకటాల పాలు చేస్తావు. నీ కొడుకుని, నీ కన్న కొడుకుని, నీ కర్కసత్వానికి, నీ కట్న దాహానికి, నీ వేధింపుల మాయకి ఒక ఆడబిడ్డ బలైపోతే నీ కన్న కొడుకుని జైల్లో పెట్టుకున్న మహా ఇలాలివి తల్లి నువ్వు. చూసుకో, నీ ఫ్రేమ్ ఒకసారి చూసుకో, కళ్ళ నిండా చూసుకో. బయటకు వచ్చిన తర్వాత ఏ రోజో చూస్తావు కదా. ఒక మహిళకి, ఒక ఆడ మనిషికి సహనం సీతతో, అంటే సీతమ్మ వారికి ఉన్నంత సహనం ఉంటుందంటారు. అండ్ భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుందంటారు. రెండిట్లో ఏదైనా నీకు అసలు ఉందా? రెండిట్లో ఏదైనా నీకు అసలు ఎంతైనా ఇష్టమంతైనా ఉందా? ఈరోజు సరిపోతుందంటారా? వీడిని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా? మీరందరూ కోరుకున్నారు. నేను ఐ థింక్ గత 2-3 రోజులుగా మనం మాట్లాడుకుంటున్న అంశం ఇది. మీరందరూ కోరుకుంటున్న డిమాండ్ ఇది. నేను అందుకే చాలా సందర్భాలు అన్నా, మాట్లాడండి. మీరు మాట్లాడితేనే కదులుతాయి వ్యవస్థలు. మీరు గళమెత్తితేనే వ్యవస్థ కదులుతుంది. మీరు కామెంట్లు చేసినా, మీరు మాట్లాడినా, లేకపోతే మీరు షేర్ చేసినా, లేకపోతే మీరు చర్చించినా, బహుశా మళ్ళీ వ్యాపార కోణం అనుకుని ఉండొచ్చు కాక నేను మళ్ళీ మాట్లాడతాను. అందుకే 2 మాటలు నేను ఎక్కువగా మాట్లాడట్లా. అనుకుంటా నేను ఒక్కనే షేర్ చేస్తే సరిపోతుందా, నేను ఒక్కనే మాట్లాడితే సరిపోతుందా? నీ నుంచే ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నువ్వు కనుక ఈరోజు రియాక్ట్ అయితే, నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే, నువ్వు కనుక ఈరోజు కనీసం డిమాండ్ చేయడం ప్రారంభిస్తే సమాజంలో మార్పు నీ నుంచే ప్రారంభం అవుతుంది. అంత ఉప్పెన రావడానికి కూడా చినుకు పడితేనే, మొదటి చినుకు పడాలి, ఆ చినుకుకి ఇంకో చినుకు తోడవ్వాలి. అలా చినుకు తోడైతేనే వరద అవుతుంది. ఆ వరద ప్రవాహం అవుతుంది, ఉప్పెన అవుతుంది, మార్పును శ్రీకారం చుడుతుంది, కొట్టి పారేస్తుంది. ఆ చినుకువి నువ్వే కావాలి, గుర్తుపెట్టుకో. ఈరోజు సమాజంలో మార్పుకి మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ చినుకు తోడయింది, అది ఉప్పెనైంది, ప్రవాహమైంది, కుటుంబం కొట్టుకుపోయింది, కటకటాల పాలైంది. కట్ చేస్తే
ఒక్కసారి ఆ వైష్ణవి ముఖం చూడండి పాపం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి రక్షక భటులు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. మాదాపూర్ గ్రామంలో 17 రోజు ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఆ సంబంధించిన దాంట్లో చిత్తరి హరిబాబు వాళ్ళ భార్యను జరిగింది. ప్రస్తుతం వచ్చి గుర్తు పిసికి హరిబాబును నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించింది. తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ ఇద్దరు అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. వాటికి సంబంధించి వాళ్ళు ఇద్దరు కూడా నిన్న ముగ్గురు కూడా పరారీగా ఉండే. ఈ రోజు ఇస్కాన్ జిల్లా దగ్గర కోట్లలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అన్నలు ఆనంద తర్వాత అశోక్ని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుంది. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా అమ్మాయి చేస్తుందని ఎప్పటి గురించి చెప్పేది. దానివల్లనే అతను జరిగిందని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఆ కన్ఫెషన్ పంచాల సమక్షంలో చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ముగ్గురిని లక్ష్మి, అదేవిధంగా అశోక్, ఆనంద్ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్ పంపించడం. సభాష్ పోలీసు అంటోంది ఈరోజు సమాజం. కానీ సరిపోదు. మీరు చేసింది మంచిదే, కానీ ఇక్కడితో ఇది కరెక్ట్ కాదు. ఇక్కడితో ఆగిపోదు. వైష్ణవి ఆత్మకు శాంతి చేకూరాలి అంటే, వైష్ణవికు న్యాయం